ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ దర్శకుడు ఆట్లీ దర్శకత్వంలో పాన్ వరల్డ్ రేంజ్‌లో ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. కేవలం ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వీడియోతోనే ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ యొక్క టైటిల్, ఫస్ట్ లుక్ వంటి అధికారిక అప్డేట్స్ ఇంకా రాకపోయినా, ఈ ప్రాజెక్ట్ యొక్క ఓటీటీ డీల్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందట. అన్ని భాషల డిజిటల్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 600 కోట్ల రూపాయల వరకు ఆఫర్ చేసిందంట. ఇది నిజమైతే భారతీయ సినీ చరిత్రలోనే అతిపెద్ద డిజిటల్ డీల్‌గా ఈ డీల్ రికార్డ్ సృష్టించనుంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. క్రేజీ కాంబినేషన్ మరియు పాన్ వరల్డ్ రేంజ్ కంటెంట్ కావడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పునర్జన్మలు, సైన్స్ బ్యాక్‌డ్రాప్ అనే కాన్సెప్ట్‌తో ఈ కథ సాగుతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ భారీ యాక్షన్‌తో ఉండబోతుందని సమాచారం. ఈ సన్నివేశం మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో డాన్ చుట్టూ తిరిగే కథాంశంతో ఉండబోతుందని సమాచారం. అల్లు అర్జున్ ఈ సినిమాలో 3 తరాలు, 4 కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. తాత, తండ్రి, ఇద్దరు కుమారులుగా ఆయన పాత్రలు ఉంటాయని టాక్. ఇలాంటి కాన్సెప్ట్‌ల కోసం భారీ వీఎఫ్ఎక్స్ అవసరం కావడంతో ఆట్లీ హాలీవుడ్ టెక్నీషియన్లను రంగంలోకి దింపారు. ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్‌పై చూడని కొత్త ప్రపంచాన్ని చూపించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే ఆట్లీ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె పేరును మాత్రమే అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. ఇతర హీరోయిన్ల గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే మృణాల్ ఠాకూర్, రష్మిక మందన, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారన్న ప్రచారం అయితే జరుగుతుంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ యొక్క షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఎక్కువ భాగం షూటింగ్ ముంబైలోనే జరుగుతుందని సమాచారం. షెడ్యూల్స్‌కి అనుగుణంగా అల్లు అర్జున్ హైదరాబాద్ మరియు ముంబైకి మధ్య తిరుగుతూ షూటింగుల్లో పాల్గొంటున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, కీలక డ్రామాటిక్ సన్నివేశాలను ముంబై సెట్‌లో చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో నిర్మిస్తున్నారు.